సార్ కనపడండి అయిందా నెక్స్ట్ టీచర్స్ కాలనీలో ఉంటాము. మాకు నీటి కొరత ఎక్కువగా ఉంది. మంచినీళ్ళు తాగటానికి లేవు. దానికోసం అక్కడ 500-600 అడుగులు వేసిన వాటర్ రావట్లేదు. ఇదే ఈ ప్రజా దర్బార్లో మేడం తోటి చెప్పుకుందామని వచ్చాము. మేడం మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. వచ్చి అది చూస్తాము మళ్ళీ చెప్తామన్నారు. ఇలాంటి ప్రజా దర్బార్ లాంటి ప్రోగ్రాంలు పెట్టడం వల్ల ప్రజలకు కావాల్సిన పనులు సమస్యలు ఏమైనా ఉన్నా మేడంతో చెప్పుకోవడానికి డైరెక్ట్గా చాలా బాగుంది. దానివల్ల మాకు మేడం దగ్గరికి వెళ్ళడానికి, మేడం తోటి మాకున్న సమస్యలు చెప్పుకోవడానికి అనువైన కార్యక్రమంగా అనిపించింది. దీనివల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టినందుకు మేము చాలా కృతజ్ఞతగా మేడం గారికి రుణపడి ఉంటాము. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక ప్రజా పాలన అందిస్తున్నారు. ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా ఉంది మా ప్రభుత్వం యొక్క పనితీరు. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు నిరంతరం ప్రజల సమస్యలపైన అట్లాగే రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. లోకేష్ గారు ప్రజా దర్బార్ని మొదలుపెట్టి రాష్ట్ర స్థాయిలో కొన్ని వేల అర్జీలను తీసుకున్నారు ప్రజల దగ్గర నుండి. అంతే అక్కడికక్కడే ఎన్నో సమస్యల్ని తీర్చారు. కొన్ని పర్మనెంట్ ప్రాబ్లమ్స్ని తీర్చడానికి ఎంతో కృషి చేస్తున్నారు. అట్లాగే జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు ప్రతి సోమవారం విజిఆర్ఎస్ నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కసారి ప్రజలకి ఒంగోలు దాకా వెళ్ళటం లేదా కొంతమందికి అవగాహన లేకపోవటం వల్ల నియోజకవర్గం స్థాయిలో ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలు కూడా ప్రజా దర్బార్ నిర్వహించమని మాకు ఆదేశాలు వచ్చాయి. మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఇవాళ దర్శి నియోజకవర్గంలో ఆర్ఎండ్బి పరిధిలో ఇక్కడ ప్రజా దర్బార్ ఏర్పాటు చేశాము. ఇప్పటికి దాదాపు మేము ఒక 100 అర్జీలు స్వీకరించాము. ప్రజల సమస్యల్ని ఆ డిపార్ట్మెంట్కి ఎండోర్స్ చేస్తూ ఇక్కడే వాటిని పరిష్కరించేలా చూస్తున్నాము. లేదా వినతుల ద్వారా డిపార్ట్మెంట్కి పంపించి త్వరలో అది సమస్య తీరేలాగా చూస్తాము. అట్లాగే సమస్యలు ఒకవేళ అవి పరిష్కారం ఉందా లేదా అని కూడా ప్రజలకు మళ్ళీ డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేసేలాగా ప్రతిదీ మేము ఒక కంప్యూటర్ సిస్టంలో వినతులన్నింటినీ ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది. ఇలాగా ఒక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరించాలి. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు.